1080p 60 fps లో వీడియో రికార్డింగ్ ఇది మాక్సిమం మనము 10x డైలీ వ్లాగ్ అని ఇక్కడ హ్యావ్ ఫన్ అని చెప్పి ఒక గానీ మీరు చూడండి ఎంత దగ్గర పోయినా గానీ చూడండి నీళ్ళల్లా నాకైతే నిజంగా ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా జబర్దస్త్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఇదేమంటారు, ఇది ఆరా లైట్. ఎస్ ఏమన్నా తీస్తున్నదా ఫోటోలు అప్ టు 20x వరకు జూమ్ చేసుకోవచ్చు. మీరు 4K లో మనకి ఎంత జూమ్ ఇస్తున్నాడు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మనం ముందల ఆల్ న్యూ వివో V50 వచ్చేసింది. సో వివో V50 ముఖ్యంగా 3 కలర్స్ లో అందుబాటులో ఉన్నది. రోజ్ రెడ్, స్టారీ నైట్ అండ్ టైటానియం గ్రే. ప్రస్తుతం మన దగ్గర రోజ్ రెడ్ ఉన్నాయన్నమాట. సో డార్క్ రోజ్, ఇది మామూలుగా రోజ్ అయితే ఇట్లా ఉండదు, డార్క్ రోజ్ రెడ్ అనుకోండి మీరుగా. అండ్ ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన స్పెషాలిటీస్ గురించి మనం మాట్లాడినట్లయితే ముఖ్యంగా ఇది కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఫోటోగ్రఫీని, ఎవరైతే వీడియోగ్రఫీని, ఎవరైతే వ్లాగ్స్ కానీ, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని కానీ మెయింటైన్ చేస్తారో వాళ్ళు తప్పకుండా ఈ వివో V50ని కొనుక్కోరు. ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి వివో V40 సూపర్ డూపర్ సక్సెస్ అయింది, మనందరికి తెలుసు. ఆ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తూ వివో V50ని మన ముందు తీసుకొచ్చింది. మొత్తం ఫీచర్స్ అన్ని నేను మీ ముంగల పెడతా. ఫోటోలు కూడా తీసిన, వీడియోలు కూడా తీసిన, అండ్ నైట్లో కూడా ఫోటోగ్రఫీ నేను చూసిన అన్ని కూడా నేను లాస్ట్లో చూపిస్తా. అండ్ ప్రైస్ కూడా లాస్ట్లో చెప్తా. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. ఇక దీని వెయిట్ చూసినట్లయితే 189 గ్రామ్స్ లైటర్ వెయిట్తో కంపెనీ దీన్ని రూపొందించిందనమాట. అండ్ బ్యాక్ కవర్ మెటీరియల్ గురించి మాట్లాడినట్లయితే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రకమైనటువంటి మెటీరియల్ని యూజ్ చేసినట్టుగా మనకు వెబ్సైట్లో తెలుస్తున్నది. టైటానియం గ్రేకి ప్లాస్టిక్ కంపోజిట్ షీట్ని యూజ్ చేసినామని చెప్తున్నారు. అండ్ అలాగే స్టారీ నైట్, రోజ్ రెడ్ దీనికి మనకు గ్లాస్ని యూజ్ చేసారు. మీరు చూడండి, గ్లాస్ జబర్దస్త్ ప్రొటెక్షన్ దీంట్లో ఇచ్చిరు. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ లో డైమండ్ షీల్డ్ గ్లాస్ ఇచ్చిరంట. ఇది సూపర్ డూపర్ ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తున్నది. అండ్ అలాగే కర్వ్ డిస్ప్లేని దీనికి ఇచ్చిరనమాట. ఇంతకు ముందు మనకు ఫుల్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుండే కదా వివో V40లో, V50లో కర్వ్ డిస్ప్లేని ఇచ్చిరనమాట. సో ఆ ట్రెండ్ పోయింది, ఇప్పుడు కర్వ్ డిస్ప్లే ట్రెండ్ వచ్చేసింది అనమాట. అండ్ 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లేని ఇచ్చిరు, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనమాట ఇది. అండ్ మెయిన్ స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసరికి 2392x1080 పిక్సెల్ రెజల్యూషన్తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ని కూడా ఇచ్చిరు దోస్త్. ఇంకా నో ఇష్యూస్ అనమాట. మనం ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు, యాప్స్ ఓపెన్ చేసినప్పుడు చూడండి మీరు ఎంత స్మూత్గా, బటరీ స్మూత్ డిస్ప్లే ఇందులో మనకు దొరుకుతుంది అనమాట. అండ్ బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్లయితే 4500 పీక్ బ్రైట్నెస్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ HDR10+కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి OTT ఫార్మాట్లో మీరు ఫుల్ HD రెజల్యూషన్తో జబర్దస్త్గా సినిమాలను సూపర్ డూపర్ క్లియర్గా మీరు వాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక కెమెరాల విషయానికి మనం వచ్చినట్లయితే రియర్ సైడ్లో మనకు 2 కెమెరాలు మనకు కనిపిస్తాయి అనమాట. ఒకటి 50 మెగాపిక్సెల్ OIS మెయిన్ కెమెరా ఉన్నది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది. అండ్ ఆటో ఫోకస్ ఫీచర్తో దీన్ని రూపొందించారు. అండ్ 4Kలో కూడా మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080లో ఎట్లయినా రికార్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆరా లైట్ తీసుకొని వచ్చారనమాట. ఇది పోర్ట్రేట్లో మనకు ఆరా లైట్ అనేది డిఫరెంట్ కలర్స్లలో ఈ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట. అండ్ డేలో కూడా మీరు చూడండి కొంచెం లైట్గా రింగ్ మనకు కనిపిస్తున్నది. అండ్ వివో GS ఇంజనీర్డ్ లెన్సెస్ని దీంట్లో యూజ్ చేశారనమాట. వివోలో మనకు తెలుసు కదా, GS లెన్సెస్ని యూజ్ చేస్తూ వస్తున్నారు వీళ్ళు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మనకు 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ ఉన్నటువంటి లెన్స్తో దీన్ని రూపొందించారనమాట, పంచ్ హోల్ టైప్లో. అండ్ దీంట్లో కూడా మనము 4K వీడియోస్ని జబర్దస్త్ క్లియర్గా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక వివో V50 ప్రాసెసర్ డీటెయిల్స్ చూసినట్లయితే స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 3 మొబైల్ ప్లాట్ఫామ్ పైన ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇది. ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే ఇది 8GB, ఇందులో 12GB కూడా ఉన్నది. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 128GB మోడల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇందులో 256GB కూడా ఉన్నది అండ్ 512GB కూడా అందుబాటులో ఉన్నదన్నమాట. అది స్టోరేజ్ పెంచుతూ ఉంటే మనకు ప్రైస్లు కూడా పెరుగుతాయి, మీకు తెలుసు కదా. ఇక బ్యాటరీ డీటెయిల్స్ చూసినట్లయితే 6000 mAh బ్యాటరీతో కంపెనీ దీన్ని రూపొందించింది కాబట్టి హయ్యర్ బ్యాటరీ మీకు ఇందులో కెపాసిటీ దొరుకుతున్నది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఛార్జర్కి ఇద్దరు నేను చూపించలేకపోతున్నా దోస్త్, ఎందుకంటే ఇది స్మార్ట్ ఫోన్ని నేను మొబైల్ స్టోర్లో, టెక్నాలజీ స్టోర్లో అడుకొని వచ్చిన అనమాట రివ్యూ కోసం అని చెప్పేసి. ఇంకా మనకు కంపెనీ వాళ్ళు పంపించుడు ఇంకా షురూ చేయలే. మీరందరూ మస్తు సపోర్ట్ చేస్తే, మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తే కంపెనీ వాళ్ళు కూడా మనల్ని అప్రోచ్ అయ్యి మనకు స్మార్ట్ ఫోన్లని రివ్యూ కోసం పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నదో. అండ్ ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేయదని చెప్తున్నారు. అండ్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ నేను చూసిన 1 అవర్లో మనం ఫుల్ ఛార్జింగ్ దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఇందులో సౌండ్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ మాత్రమే ఉన్నాయి, డాల్బీకి ఇది సపోర్ట్ చేయదు. అండ్
ఏఐ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. లైవ్ కాల్ ట్రాన్స్‌లేట్ ఉన్నది. అండ్ ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ కూడా ఉన్నదన్నమాట. కాల్ రికార్డ్ సమ్మరీ కూడా దీంట్లో దొరుకుతది. అండ్ సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ కూడా ఉన్నదన్నమాట. ఏదన్నా ఇమేజ్‌ని మనము క్యాప్చర్ చేసి సర్కిల్ చేస్తే అది ఏడేడ దొరుకుతది, ఎంతకు దొరుకుతది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఏఐ సపోర్ట్, ఏఐ సూపర్ లింక్ అనే ఒక ఫీచర్‌ని దీంట్లో ఇచ్చిర్రు. ఎక్కడైతే సిగ్నల్ స్ట్రెంత్ తక్కువుంటదో అక్కడ తక్కువున్న దగ్గర ఈ సూపర్ లింక్ అనేది సిగ్నల్ స్ట్రెంత్‌ని పెంచుతదన్నమాట. అండ్ అలాగే ఏఐ ఎరేజర్ 2.0ని దీంట్లో ఇచ్చిర్రు. అండ్ ఏఐ స్క్రీన్ ట్రాన్స్‌లేట్ కూడా ఉన్నదన్నమాట. స్క్రీన్ మీద ఏమైనా టెక్స్ట్ హుక్స్ ఉంటే ట్రాన్స్‌లేట్ చేస్తదన్నమాట. ఇక అప్డేట్స్ విషయానికొచ్చినట్లయితే 3 ఇయర్స్ ఆన్ డేట్ అప్డేట్స్ దొరుకుతాయి. అండ్ అలాగే 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా దొరుకుతాయి అని చెప్పి కంపెనీ చెప్తున్నది. ఇక నో ఇష్యూస్ అన్నమాట. ఇక బటన్స్ అండ్ కీస్ గురించి మాట్లాడినట్లయితే టైప్ సికి ఇది సపోర్ట్ చేస్తది. కింద స్పీకర్ గిల్ ఉన్నది. స్టీరియో స్పీకర్స్ ఇవి. అండ్ ఇక్కడ సిమ్ ట్రే ఉన్నది. రైట్ సైడ్‌లో పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తున్నది. అండ్ అలాగే ఇక్కడ కూడా చిన్న స్పీకర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్‌లో ఎలాంటి బటన్స్ గిట్లా లేవు. ఇది హార్డ్ ప్లాస్టిక్‌ని యూజ్ చేసినట్టుగా మనకు అర్థమైపోతున్నదన్నమాట. చూడనీకే స్మార్ట్ ఫోన్ అయితే నిజంగా చాలా స్మార్ట్‌గా ఉన్నది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ గదా! ఈ వివో బ్యాచింగ్ ఇక్కడ మనం ఇప్పుడు కూడా ఇక్కడనే ఇస్తారు గదా! అక్కడనే ఇచ్చిరన్నమాట. కానీ ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా అనిపించిందన్నమాట. ఇది రోజ్ రెడ్ జబర్దస్త్ ఉన్నది. మస్తు అనిపిస్తున్నది ఇది. కొనుక్కుంటే ఇట్లా నేను ఇదే కొనుక్కుంటా దోస్త్. మీరు కూడా ఇదే కొనుక్కోరి అని నేను సజెషన్ చేస్తున్నా. మీ ఇష్టం. అండ్ ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇది ప్రస్తుతానికి ఇంకా ప్రీ ఆర్డర్ చేసుకోమని చెప్పి కంపెనీ చెప్తున్నది. 39,999 ప్రైస్ అని చెప్పేసి వెబ్‌సైట్‌లో నేను చూసినా. అఫీషియల్ ప్రైస్ రిలీజ్ అయిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్‌లోనైతే పెడతా. ఇక కెమెరా ఆప్షన్‌లోకి వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ నైట్ మోడ్ కనిపిస్తున్నది. అల్ట్రా వైడ్ ఉన్నది నైట్ మోడ్‌లో 1x, 2x అప్ టు మనము ఎంత వరకు జూమ్ చేసుకోవచ్చు? 20x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు దోస్త్ నైట్ మోడ్‌లో. నైట్‌లో కూడా నేను ఫోటోగ్రాఫ్స్ తీసినా. నేను అవన్నీ చూపిస్తా. ఫోటో తీసినాక జర సేపు ఇట్లా అది స్టెబిలైజ్ కావడానికి టైం తీసుకుంటున్నదన్నమాట. అండ్ ఇప్పుడు వాళ్ళు తీసిన ఫోటోలు మనకొద్దు. మనం తీసినయి నేను మీకు చూపిస్తాలే, టెన్షన్ పడకుర్రి. అండ్ అప్పుడు నైట్ మోడ్ చూసినాం కదా! నైట్ మోడ్‌లో కూడా మనకు ఇట్లా ఈ నైట్ మోడ్‌లో ఈ ఆప్షన్ అయితే జబర్దస్త్ ఉన్నాయన్నమాట. బ్లాక్ అండ్ గోల్డ్, సైబర్ పంక్ ఇగో కలర్ మారిపోయింది చూసిర్రా? అండ్ డ్రీమీ లైట్ అంట ఇది. అసలు నిజంగా నైట్ మోడ్‌ల ఈ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇగో చూడు. ఏమొచ్చింది చూడు ఇది. అబ్బా! ఎక్సలెంట్ ఫోటో అన్నమాట ఇది. చూడండి మీరు. వాల్‌పేపర్ లెక్క మీరు పెట్టుకోవచ్చు దీన్ని. సో, ఇట్లాంటి జబర్దస్త్ అల్టిమేట్ ఫీచర్స్‌తోని నైట్ మోడ్‌లో మీకు ఫిల్టర్స్ అయితే జబర్దస్త్ దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి. ఇగో కలర్ మారిపోయింది పువ్వుది మొత్తం. చూడుర్రి ఇగో. ఆ! ఇగో మొత్తం కలర్ మారిపోయింది. అక్కడ యెల్లో కలర్ చ చెట్టు కనిపిస్తుంది కదా మీకు ప్లాస్టిక్‌ది. ఇగో ఇక్కడ చూస్తాలకు డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయన్నమాట. నిజంగా ఇగో ఫోటో తీసినాక జరసేపటికి ఇది స్టెబిలైజ్ అయితున్నది. క్లియర్ అయితున్నది. అబ్బ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 ా! ఏమన్నా తీస్తున్నదా ఫోటోలు? మామూలుగా తీస్తలేదు. ఇగ మీరు పండుగ చేసుకొని ఫోటోగ్రాఫ్స్ ఇట్లా ఇగో మొత్తం కలర్ మారిపోయింది. ఇక్కడైతే ఇదైతే అబ్బా! ఎక్సలెంట్ ఉన్నది. ఇదైతే మస్తున్నది. సూపర్ డూపర్ ఉన్నది. ఇది ఇంకొక కలర్ అన్నమాట. సో, ఇట్లా మీరు నానబెట్టేద్దాం మనం. డిఫరెంట్ స్టైల్స్‌తోని మీరు ఫోటోగ్రాఫ్స్‌నైతే తీసుకుంటా మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో నేనైతే గ్యారంటీ ఇస్తున్నా మీకు. అండ్ ఇక్కడ ఏమేమున్నాయి? ఇది పానోరామిక్ నైట్‌లో కూడా పానోరామిక్ మోడ్ ఇచ్చినారు. అండ్ ఇక్కడ సూపర్ మూన్ వావ్! సూపర్ మూన్ ఫీచర్ మీకు తెలుసు కదా! నైట్‌లో స్టెబిలైజ్డ్‌గా పెట్టేసి సూపర్ మూన్ ఆస్ట్రో ఫోటోగ్రఫీ కూడా ఇందులో సపోర్ట్ చేస్తున్నదని మనకు తెలుస్తున్నది. ఇక పోర్ట్రెయిట్‌లో మోడ్‌లోకి పోయినామనుకోండి మీరు. పోర్ట్రెయిట్‌లో కూడా మనకు 23 ఎంఎం అల్ట్రా వైడ్ యాంగిల్ మనకు 23 ఎంఎం వైడ్ యాంగిల్ కనిపిస్తున్నది. 35 ఎంఎం అండ్ అలాగే 50 ఎంఎం మాత్రమే మనకు పోర్ట్రెయిట్‌లో ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. అండ్ పోర్ట్రెయిట్‌లో కూడా మీకు జబర్దస్త్ ఫిల్టర్స్ ఉన్నాయండి. నిజంగా చెప్తున్నా. న్యాచురల్ అండ్ అలాగే స్టార్ ఇక్కడ స్టూడియో లైట్, బటర్‌ఫ్లై లైట్ అని పెట్టాం కదా! ఇక్కడ ఇదేమంటారు? ఇది ఆరా లైట్. యెస్. ఆరా లైట్ ఇక్కడ తిరుగుతున్నది. దీనికో పేరు పెట్టారన్నమాట. మనము సెల్ఫీ వీడియోస్‌కి ఇట్లా రికార్డ్ చేస్తున్నారు ఇయాల రేపు యూట్యూబర్స్‌కి ఇట్లా చిన్న లైట్ ఇట్లా రౌండ్ లైట్ స్టాండ్ దొరుకుతది చూడు. సో, అట్లాంటి లైట్ అన్నమాట. చిన్నగా పెట్టిర్రు. దీనికి ఆరా లైట్ అని పేరు పెట్టిరన్నమాట. అండ్ ఇది నైట్‌లో నిజంగా మంచిగా వెలుతురు కనిపిస్తున్నది. అంటే ఎక్కడనో కిలోమీటర్ దూరంలో ఉండి ఫోటోలు తీయకుర్రి. ఆ లైట్ అంత దూరం రాదు. జోక్ చేస్తున్నా. అంటే దూరం ఉండకుర్రి జర దగ్గరుంటే ఈ లైట్ అనేది పనిచేస్తదన్నమాట. ఈ లైట్ స్పెషాలిటీ కూడా నేను మీకు చెప్తా. ఇక్కడ మనము ఈ ఫిల్టర్స్ ఉన్నాయి కదా! ఈ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి కలర్ వస్తదన్నమాట. దీనికి ఇట్లా కలర్ వచ్చింది. సో, దీనికి ఇట్లా పెడితే ఇంకొక డిఫరెంట్ కలర్స్ అనేటివి మనకిలా వస్తాయన్నమాట. సో, ఇట్లా మీరు మీ ఫోటోస్‌ని కూడా కలర్‌ఫుల్‌గా మార్చుకోవడానికి అవకాశం ఉంటదన్నమాట. అండ్ ఈ రకమైనటువంటి డిఫరెంట్ ఆప్షన్స్‌తో
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గూడా దీంట్లో తీసుకొచ్చిర్రనమాట. మీరు చూడండి. ఇట్లా ఈ టైప్‌లా ఫోటోగ్రాఫ్స్ అనేది వస్తదనమాట. నెట్ కనెక్ట్ చేయాలి. నెట్ కనెక్ట్ చేస్తే దీనికొక ఫ్రేము అది ఇది గూడా వస్తదనమాట. మనం ఇప్పుడు ప్రస్తుతం నెట్ కనెక్ట్ చేసే పొజిషన్‌లో లేము. అండ్ ఈడ ఇంకొక ఆప్షన్ కనిపిస్తున్నది చూడు. 35 స్ట్రీట్ పోర్ట్రేట్ ఇదైతే జబర్దస్త్ ఉన్నది. నేను స్ట్రీట్ పోర్ట్రేట్ గూడా తీసిన. ఎనకాల లైట్లు గిట్లుంటే ఇగో ఇట్లా స్టారీ లైట్ లాగా ఇట్లా వస్తాయన్నమాట. చాలా బాగున్నది ఈ ఆప్షన్ గూడా. నేను అన్ని ఫోటోగ్రాఫ్స్ తీసినా అవన్నీ నేను మీకు చూపిస్తా. మొత్తం మీద ఇక ఫోటో ఆప్షన్‌లోకెళ్ళినట్లయితే ఇందులో గూడా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది. అండ్ అలాగే ఇక్కడ మీరు అప్ టు 20x వరకు జూమ్ చేసుకోవచ్చు. మీరు చూడండి 20x వరకు జూమ్ చేస్తే స్టూడియోలో గూడా జబర్దస్త్ జూమింగ్ కనిపిస్తున్నది. అబ్బబ్బబ్బబ్బా! ఇగో 20x జూమ్ చేసినా గాని ఫోటోగ్రాఫ్ చూడండి. అబ్బా! నిజంగా మస్తు క్లియర్ వచ్చింది. నాకైతే ఐయామ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ మాక్రో వీడియో గూడా ఉన్నది. ఇట్లా నేను చూపిస్తా. ఇగో వీడియో ఆప్షన్‌లోకొచ్చిన మీద అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది. అప్ టు మనము వీడియోలో గూడా మనము 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. అది గూడా ఎంత రిజల్యూషన్‌తోని 1080 30 ఎఫ్‌పిఎస్‌లో మనము ఎంత 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. అదే మనం ఒకవేళ 4Kకి పోయినామనుకోండి. 4Kకి పోతే జూమింగ్ మనం ట్రై చేద్దాం. 4Kలో మనకెంత జూమ్ ఇస్తున్నాడు? ఆహ్, 4Kలో గూడా మనకు అప్ టు 10x ఇస్తున్నాడా? రైట్. వావ్! మెల్లగా జూమ్ అయితున్నది. బాగున్నది. 4Kలో గూడా మనకు 4K 30 ఎఫ్స్‌లో గూడా మనకు 10x జూమ్ ఇస్తున్నారు. విచ్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ వీడియోలో గూడా మనకు ఇగో చూడండి. జిఎస్ సినిమా టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అంట ఇవి. వీడియోస్ అంట. మస్తు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్‌ని ఇందులో మీరు క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నేచురల్‌గా తీసుకోవచ్చు. సో, నేచురల్‌గా కనిపిస్తున్నది ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ పోతే కొంచెం డిఫరెంట్ కలర్ ఎఫెక్ట్ అనేది మనకు దొరుకుతదనమాట. అండ్ అలాగే ఇది మూవీ బొకే ఆప్షన్ ఇచ్చినారు. అండ్ మూవీ ఎల్‌యుటీ అనే ఒక ఆప్షన్ ఇచ్చినారు. ఫిల్టర్స్ కూడా సెపరేట్ ఉన్నాయి. మూవీ బొకే మీకు తెలుసు గదా! ఎనకాల మొత్తం బ్లర్ అయిపోతది. సబ్జెక్ట్ ఒకటే క్లియర్‌గా చూపిస్తది. మనం స్టూడియోలో ఉన్నాం అంత క్లియర్‌గా లేదు. నేను వీడియో లాస్ట్‌లో మీరు చూడండి వీడియోస్ అన్నీ నేను మీకు చూపిస్తా. అండ్ ఇందులో మనకు నోస్టాల్జియా అని, రెట్రో అని, క్లాసిక్ అని ఇట్లా డిఫరెంట్ థీమ్స్‌తోని మీరు చూడండి కలర్స్ మారిపోతున్నాయి. సో, ఈ రకంగా ఇగో ఇట్లా వీడియోస్‌ని మీరు ట్రిక్కీ వీడియోస్‌ని క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే గనక ఈ ఆప్షన్ అయితే మంచిగున్నది. మీరు చూడండి. సో, ఇక్కడ మనకు ఇందులో గూడా మనకు జూమ్ ఇచ్చినాడు. బాగున్నది ఆప్షన్ నిజంగా. నిజంగా ఒక కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే సో, ఇట్లా మీరు మస్తు టైమ్ పాస్ జేసుకోవచ్చు మీరు. తీసినటువంటి ఇగో వీడియోని మనము కట్ జేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి ఫ్రేమ్‌ని పెట్టుకోవచ్చు. అండ్ ఇగో ఇట్లా సోషల్ మీడియాలో ఇగో 2 ఫ్రేమ్‌లొచ్చినాయి చూడండి ఇగో. మంచిగున్నాయి ఈ ఆప్షన్స్ అన్నీ గూడా. ఇగో ఇట్లా గూడా పెట్టుకోవచ్చు. ఇట్లా గూడా పెట్టుకోవచ్చు. నాకైతే నిజంగా ఎడిటింగ్ ఆప్షన్స్ గూడా జబర్దస్త్ అనిపిస్తున్నాయి. ఇగో బ్యాక్‌గ్రౌండ్ గూడా మీరు మార్చుకోవచ్చనమాట. చూడండి మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇగో ఇంకో కలర్ పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవచ్చు. సో, ఈ రకంగా మీరు వీడియోని గూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే చాలా బాగా ఇచ్చిండ్రు. మ్యూజిక్ గూడా మీరు యాడ్ జేసుకోవచ్చు. వీళ్ళు కొన్ని డిఫాల్ట్ మ్యూజిక్‌లు ఇచ్చిర్రు. లేదంటే మీకు నచ్చినటువంటి మ్యూజిక్‌ని పెట్టుకోవచ్చు. ఫిల్టర్స్ గూడా మార్చుకోవచ్చు. అండ్ ఇయన్నీ చెప్పాలంటే పొద్దుమూకుతదనమాట. అయినా గాని నేను ట్రై చేస్తున్నా చెప్పనీకే. అండ్ టెక్స్ట్ గూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ థీమ్ మార్చుకోవచ్చు. ఎన్నిగానం ఇగో బ్యూటీ ఎఫెక్ట్ గూడా ఇచ్చిర్రనమాట. అసలు ఇగో నిజంగా ఇగో మ్యూజిక్ యాడ్ అయితున్నది చూడండి ఇక్కడ. కిందకి ఒక లైన్ గూడా ఇచ్చిర్రనమాట. అంటే ఇంకొక ప్రైవేట్ యాప్‌ని పైసలు పెట్టి కొనుక్కొని యేసుకునే బదులు ఈ ఫోన్ కొనుక్కుంటే మీకు మస్తు ఇగో ఫిల్టర్స్ ఇంకా ఫిల్టర్స్ కావాలనుకుంటే గింకా ఇగో స్పెషల్ ఎఫెక్ట్స్ అది డౌన్‌లోడ్ చేసుకోవాలి మీరు. నెట్ కనెక్ట్ చేసుకోవాలి. సారీ ప్రస్తుతం నేను నెట్ కనెక్ట్ చేయలేకపోతున్నా. సో, ఇట్లా చేసుకొని మనం దీన్ని ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చనమాట. ఈ రకంగా జబర్దస్త్ ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా చెప్పేసిన దోస్త్ ఇగ మీకు పనిలో పని. వీడియో ఎడిటింగ్ ఆప్షన్స్ గూడా. అండ్ మైక్రో మూవీ ఉన్నది. యెస్! ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఏందంటే దగ్గరికి పోయి వీడియోని మనం క్యాప్చర్ చేసినా గాని మీరు చూడండి. ఇగో ఎంత దగ్గరికి పోయినా గాని క్లియర్‌గా కనిపిస్తున్నది మీరు చూడండి ఇగో. ఈ లోపలికి గూడా మనము వీడియోని క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. ఇగో ఎంత దగ్గర పెట్టినంటే నేను మాక్రో ఫోటోగ్రఫీ మీకు తెలుసు గదా! సో, చాలా దగ్గరికి పెట్టినా నేనిగో. ఇంత దగ్గర పెట్టినా గాని క్లియర్‌గా మనకు సబ్జెక్ట్ అనేది కనిపిస్తుందనమాట. ఇట్లాంటి
వీడియోస్‌ని గూడా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గూడా మనకు డైలీ వ్లాగ్‌కి సంబంధించి సెపరేట్ ఆప్షన్ ఒకటున్నది. ఇగో ఇట్లా డైలీ వ్లాగ్ అని ఇట్లా టెక్స్ట్ వచ్చింది చూసిర్రా? సో, ఇట్లాంటి ఒక ఆప్షన్ ఉన్నది. ఇగో ఇక్కడున్నాయి ఆప్షన్స్. ఇదొకటి అవుట్‌ఫిట్ రికార్డ్ అనమాట. ఇదొకటి హావ్ ఫన్ అని టెక్స్ట్ పడింది గదా! అండ్ ఇది ఇంకొక రకమైనటువంటి వీడియో రికార్డ్ అయితున్నట్టుగా మనకిక్కడ చూపిస్తుంది చూసినావా? సో, ఈ టైప్ ఆఫ్ వీడియోస్‌ని మీరు క్యాప్చర్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫుడ్‌కి సంబంధించినటువంటివి, ట్రావెల్‌కి సంబంధించినటువంటివి, నైట్ అండ్ స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి ఇటువంటి డిఫరెంట్ రెడీమేడ్ ఫిల్టర్స్ అనుకోరాదు. ఇక రెడీమేడ్ ఫ్రేమ్‌లు గానీ, రెడీమేడ్ ఫిల్టర్స్ గానీ అనుకోవచ్చు మీరు. ఆ రకంగా మీరు మస్తు ఫోటోగ్రాఫ్స్‌ని, మస్తు వీడియోస్‌ని ఇగో ఇది చూడు ఎట్లయితుందో. డిఫరెంట్ వస్తున్నది ఇగో. ఎఫెక్ట్ ఇస్తున్నది అది ఆటోమేటిక్‌గా. ఇగో. అగో. మంచిగున్నది బట్ టైమ్ పాస్ చేసుకోవచ్చు ఫుల్లు. ఇగో. సో, అట్లా ఇగ ఫ్రేమింగ్ సెట్ జేసుకోవచ్చు. మీరు ఇట్లా ఫ్రేమింగ్ జేసుకోవచ్చు, క్రాప్ జేసుకోవచ్చు అండ్ వాల్యూమ్ పెట్టుకోవచ్చు, సేవ్ జేసుకోవచ్చు అండ్ స్పీడ్ గూడా దీన్ని చేంజ్ జేసుకోవచ్చనమాట. ఈ రకంగా మీరు తీసినటువంటి వీడియోస్‌ని పలు రకాలుగా దఫాలుగా మార్చేసుకొని మీకు నచ్చినట్టుగా సెట్ జేసుకోవచ్చనమాట. అండ్ అదర్ ఫీచర్స్ చూసినట్లయితే మోర్ ఆప్షన్‌లోకెళ్తే మీకు హై రిజల్యూషన్ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. పానోరామిక్ ఎట్లా ఉంటది అండ్ అల్ట్రా హెచ్‌డి డాక్యుమెంట్‌లో ఫోటోగ్రాఫ్ తీసుకోవచ్చు. స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, సూపర్ మూన్ ఉన్నది, ఆస్ట్రో ఫోటోగ్రఫీ ఉన్నది, ప్రొఫెషనల్ మోడ్ ఉన్నది, స్నాప్‌షాట్ ఉన్నది, ఫుడ్, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఒకటి అండ్ డ్యూయల్ వ్యూ వీడియో గూడా మనకిక్కడ అందుబాటులో ఉందన్నమాట. అండ్ లైవ్ ఫోటో గూడా అందుబాటులో ఉన్నది. అండర్ వాటర్ ఒక్కసారి మనం కొత్తగున్నది గదా! చూద్దాం. అండర్ వాటర్‌లో మనకు ఫోటో కావాలనుకుంటే ఈ వాల్యూమ్ అప్ అంటే నీళ్ళలో పోయిన తర్వాత ఈ వాల్యూమ్ బటన్‌ని పైకి నొక్కితే ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ అయిపోతది. అండ్ వీడియో రికార్డ్ కావాలనుకుంటే వాల్యూమ్ బటన్ కింది సైడ్‌లో నొక్కితే వీడియో రికార్డ్ అయితది. స్క్రీన్ టర్న్ ఆఫ్ చేయాలనుకుంటే పవర్ బటన్ ఇగ మనకు యాజ్ యూజువల్‌గా తెలుసు గదా! అండ్ వీడియో ఇప్పుడు మనము ట్యాప్ అండ్ హోల్డ్ అంటున్నాడు ఇక్కడ మీరు చూడండి. ట్యాప్ అండ్ హోల్డ్ టు ఎగ్జిట్. సో, బయటికి రానీకే ఇగ పట్టుకుంటే ఎగ్జిట్ అయిపోతామంట. చూద్దాం ఒకసారి. స్పీకర్ వాటర్ ఎజెక్షన్ ओके स्पीकर నుంచి ఏదైనా పానీ గీని अंदर गए तो बाहर निकल जाती कहते देखेंगे अपन ये ఒకసారి స్టార్ట్ ఎజెక్షన్ అని కొడదాం ఓహ్ సో ఆ రకంగా స్పీకర్ల నుంచి ఏమైనా నీళ్ళు గీళ్ళు ఉంటే ఇట్లా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట బాగున్నది ఇది ఒకటి అండ్ ఇంకేమున్నాయి అన్ని చూసినాం మనం ఆల్మోస్ట్ అన్ని చూసేసినాం ఇక వీడియోలో మనము రెజల్యూషన్ చెప్పాలి కదా చెప్పిన కదా ఇక 1080 30 FPS 720 అండ్ అలాగే 1080 60 FPS అండ్ అలాగే 4K 30 FPS లో మీరు వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు సో మీరు చూడండి 1080 60 FPS అన్ని వీడియో రిజల్యూషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఈ రకంగా మనము వీడియో రిజల్యూషన్ని తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక మనం తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం డైలీ వ్లాగ్ అని ఇక్కడ టెక్స్ట్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట సో ఈ రకంగా మనం దీన్ని రికార్డింగ్ చేస్తుంది సో ఇందులో ఈ రకంగా హ్యావ్ ఫన్ అని చెప్పి ఒక టెక్స్ట్ కూడా వస్తుంది అనమాట అనిపిస్తుంది అంటే ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్ అని టైం కూడా చూపిస్తుంది అనమాట హెచ్డివి మ్యాక్రో మూవీలో మనకు మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి 1080p 60 FPS లో వీడియో రికార్డింగ్ ఇది జూమ్ చేద్దాం మ్యాక్సిమం మనము 7, 8, 9x 10x సో 10xలో ఇట్లా స్మూత్గా జూమ్ అవుతుంది బాగున్నది జూమ్ ఇన్ జూమ్ అవుట్ మెల్లిగా అవుతుంది మీరు చూడండి ఇది నాకు చాలా బాగా నచ్చింది నైస్ మూవీ బొకే అనే ఆప్షన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది ఒక సపరేట్ ఆప్షన్ ఇందులో సో చూడొచ్చు మీరు వెనకాల బ్లర్ అయిపోయింది సో ఈ రకంగా మూవీ బొకే ఆప్షన్ కనిపిస్తుంది మనకు నేను 1080p 30 FPS లో మాత్రమే ఇది మనకు అప్ టు
10x వరకు జూమ్ అవుతుంది. మీరు చూడండి, ఇప్పుడు 3x వరకు ఉన్నాం మనము. సో అప్ టు 3 2 5 6 8 సో 9 అండ్ 10x జూమ్ వరకు రికార్డ్ అవుతుంది. దీంట్లో మనం జూమ్ అవుట్ అయిపోదాం. ఫ్రెండ్స్, వివో V50లో IP68 అండ్ అలాగే 69 రేటింగ్ని టెస్ట్ చేయనీకే నేను ఇదికి వచ్చేసేసిన నీళ్ళు ఇప్పనీకి నల్ల దగ్గరికి. ఓపెన్ చేద్దాం, మనం ఆన్ చేద్దాం. చూడండి, నీళ్ళల్లా మనం ముంచుతున్నా కానీ దీన్ని కడుగుతున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం అనిపిస్తలేదు. ఫోన్ నేను ఆపరేట్ చేసి చూస్తా, పని చేస్తుందా లేదా మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం ఫోన్ పెట్టి ఆపరేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం నీళ్ళున్నా కానీ ఫోన్ టచ్ సెన్సిటివిటీ అనేది పనిచేస్తున్నది. మీరు చూడండి, సో ఏం ఓపెన్ చేసినా కానీ ఓపెన్ అవుతున్నాయి. ఏది ఓపెన్ చేసినా కానీ ప్రతిదీ కూడా ఓపెన్ అవుతున్నది. జబర్దస్త్గా పనిచేస్తున్నది. మీరు చూడండి సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వివో V50లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పి ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. Auto Smart Telugu channel, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.